ఏపీలో కొత్తగా మరో 7 విమానాశ్రయాలను నిర్మించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్త విమానాశ్రయాల నిర్మాణం, అభివృద్ధిపై ఉండవల్లిలోని తన నివాసంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎయిర్పోర్ట్స్ అథారిటీ అధికారులతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రంలో కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, తుని, అన్నవరం, ఒంగోలులో కొత్త విమానాశ్రయాలను నిర్మించాలన్నది ప్రభుత్వం భావిస్తోంది. శ్రీకాకుళంలో విమానాశ్రయ నిర్మాణానికి ఫీజిబిలిటీ సర్వే పూర్తయినట్టు తెలుస్తోంది. 2 దశల్లో 1383 ఎకరాల్లో నిర్మించేందుకు అవసరమైన భూమిని అధికారులు స్వీకరిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో దగదర్తిలో విమానాశ్రయాన్ని 1379 ఎకరాల్లో నిర్మించాలని నిర్ణయించి 635 ఎకరాలను ఇప్పటికే సేకరించారు. మిగిలిన భూసేకరణ పూర్తి చేసి పనులు ప్రారంభించాల్సి ఉంది. మరోవైపు ఈ ప్రాంతంలో బీపీసీఎల్ చమురు శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తోంది. ఒంగోలులో విమానాశ్రయ నిర్మాణానికి 657 ఎకరాలను ప్రభుత్వం గుర్తించింది. దీనిపై అధ్యయనం చేయాల్సి ఉందన్నారు అధికారులు. పల్నాడు జిల్లా నాగార్జునసాగర్లో 1670 ఎకరాల్లో, తాడేపల్లిగూడెంలో 1223 ఎకరాల్లో విమానాశ్రయాలను నిర్మించాలని భావిస్తున్నారు. తుని, అన్నవరం మధ్య విమానాశ్రయ నిర్మాణానికి 757 ఎకరాలను సేకరణకు గుర్తించామన్నారు. అనకాపల్లి జిల్లాలో కొత్త పరిశ్రమలు, నక్కపల్లిలో ఉక్కు కర్మాగారం వస్తున్నాయి. శ్రీ సిటీలో ఎయిర్ స్పిట్ ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలిస్తున్నామన్నారు. విమానాశ్రయాలతో పాటు ఏవియేషన్ విశ్వవిద్యాలయం, శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందన్నారు సీఎం చంద్రబాబు. భవిష్యత్తులో ప్రైవేటు విమానాల పార్కింగ్ అవసరాలు పెరుగుతాయి. దీనికి అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. కుప్పంలో 2 దశల్లో విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. మొదటి దశలో 683 ఎకరాలు, రెండో దశలో 567 ఎకరాలను ప్రభుత్వం గుర్తించింది. దీనికి సంబంధించిన ఫీజిబిలిటీ నివేదికను అధికారులు సిద్ధం చేశారు. దీనికి సమీపంలో ఐఏఎఫ్, హెచ్ఏఎల్, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నందున సంబంధిత వర్గాల నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే కొన్ని విమానాశ్రయాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసిన వైసీపీ ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేసిందన్నారు. మళ్లీ వాటిని కార్యరూపంలోకి తెచ్చే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గన్నవరం విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని కూచిపూడి నృత్యం, అమరావతి స్తూపం థీమ్తో రూపొందించిన ఆకృతులతో నిర్మించేందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. అధికారులు రూపొందించిన వివిధ ఆకృతులను పరిశీలించిన అనంతరం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. విమానాశ్రయ విస్తరణ, కొత్త టెర్మినల్ భవన నిర్మాణ పనులను 6 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పురోగతిపై సీఎం చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు.